నెల్లూరు నగరంలోని కేబీఆర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే నవాబ్పేట బంగ్లాతోటకు చెందిన దేశమ్మ ప్రాణాలు బలుగుందంటూ మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. కేవలం బొటనవేలికి తగిలిన చిన్న గాయంతో నయమవుతుందన్న నమ్మకంతో ఆసుపత్రికి వెళ్లిన వృద్ధురాలికి సిబ్బంది ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతోనే ఆరోగ్యం క్షీణించిందని, పరిస్థితి విషమించాక అసలు నిజం దాచిపెట్టేందుకు గుండెపోటు వచ్చిందంటూ హడావిడిగా వేరే ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకున్నారని బాధితులు వాపోయారు. వైద్యుల ఘోర వైఫల్యమే దేశమ్మ మృతికి కారణమని స్పష్టం చేస్తున్న బంధువులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఆసుపత్రి యాజమాన్యంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏంటి గుడి కొట్టాలి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అది కావాలి మెయిన్ ఏంటో వస్తున్నారు పోతున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడదాం పండి కానీ బయటకు రండి ఏంటో వస్తున్నారు వెళ్దాము మనం బయటకు వచ్చేయగలం మాట్లాడదాము పోయి తీసుకురండి అమ్మా. వెళ్ళిపోమన్నారా? మీకోసం వెయిటింగ్ చేస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది? వస్తున్నారు పోతున్నారు. పెద్ద హాస్పిటల్ డాక్టర్ వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు. అవసరం ఏంటి సార్ అసలు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడికి? సామాన్య ప్రజలు ఇదే చేస్తారా మీరు? చెప్పేసి గంటలు సార్ మీరు చెప్పే వాళ్ళిద్దరు నాకు పెట్టాం. మీరు ఎవరు రాలేదు అసలు ఎందుకు సార్? ఇప్పుడు ఒక నిమిషం సార్, 7 గంటల మంది వచ్చారు వాళ్ళ తరపున. దేనికి వచ్చారు వీళ్ళందరూ? ఏం లాజిక్ పడేదానికి వచ్చారు సార్ ఇక్కడికి? అసలు ఏం జరిగింది ఇక్కడ? అసలు బయటకు వచ్చాడా? బయటకు వచ్చి మాట్లాడా? ఏందా మరియా? ఇంత ఘోరమే సార్. మీరు కూడా మీరు వచ్చి గంట సార్, మీరు వచ్చి ఇంట్లో చేస్తా ఉన్నారే. ఎవరు నాయకులు వస్తారు? నాయకులు ఎవరికి సపోర్ట్? ఎవరికి సపోర్ట్? ఎంత సపోర్ట్? No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows.